హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. ఈరోజు గోంగూర పప్పుని రుచిగా కమ్మగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు ముందుగా కడిగి తరిగి పెట్టుకున్నానండి. గోంగూరని, ఎండుమిర్చి, వెల్లుల్లి, కర్రీ లీవ్స్, ఇంగువ, ఆనియన్స్, ఒక టమాటో, బాగా ఎర్రగా పండిన టమాటో ఒకటి తీసుకున్నాను. 2 మిర్చి తీసుకున్నానండి. కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది గోంగూర పప్పు. కారం, సాల్ట్, పులుపు కరెక్ట్గా ఉంటే బాగుంటుందండి. కొంచెం చింతపండు తీసుకున్నాను, ఎందుకంటే గోంగూరలో ఎక్కువ పులుపు లేదండి. ఎక్కువ పులుపు ఉన్న గోంగూర అయితే కొంచెం చింతపండు తీసుకోకపోయినా పర్వాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ముందే నానబెట్టుకున్నానండి పప్పుని. ఈ పప్పులో కొంచెం పసుపు వేసుకున్నాను. దీంట్లో గోంగూర, మిర్చి, ఆనియన్స్, టమాటో అన్నీ వేస్తున్నానండి. అన్నీ వేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఒక 7 or 8 విజిల్స్ రానిస్తాను. ఇది చాలా ఇష్టం అండి మాకు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కర్ణాటకలో ఉంటామండి మేము. ఇక్కడ ఎక్కువ గోంగూర దొరకదు. ఇప్పుడు ఈ రైనీ సీజన్లో దొరుకుతుందండి. ఇది ఉడికిపోయిందండి పప్పు. దీన్ని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి సాల్ట్ వేసుకొని దాన్ని ఇలా మెదిపేసుకోవాలండి. పప్పు గుత్తితో నీట్గా మెదిపేసుకోవాలి. కట్ చేసుకుని వేసుకోవాలండి గోంగూరని. గోంగూర పళ్ళంగా వేసేయకూడదు. మెదిపేసానండి. దీంట్లో కారం, చింతపండు రసం, ముందుగా తీసుకున్న ఎక్సెస్ వాటర్ అవన్నీ వేసుకొని నీట్గా కలుపుకొని కారం స్మెల్, చింతపండు స్మెల్ పోయే వరకు కొంచెంసేపు ఉడికించుకోవాలండి. కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుందండి పప్పు, మరీ ముద్దలాగా ఉంటే బాగోదు. ఎక్సెస్ వాటర్ కూడా వేసేసుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి. కొంచెం లిక్విడ్ లాగానే చేసుకోండి మీరు కూడా. చూసారు కదా, ఉడికిపోయింది. 5 minutes అయిపోయింది. ఇప్పుడు తాలింపు చేసుకుంటున్నాను. తాలింపుకి ఆయిల్ తీసుకుని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ వేసుకున్నానండి. దీని తర్వాత ఎండుమిర్చి ఎక్కువగా వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు, ఎండుమిర్చి ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంగు వేస్తున్నానండి. ఇంగు వేయడం వల్ల పప్పుకు చాలా టేస్ట్ వస్తుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇంగువ వేసి పప్పును ట్రై చేయండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. అయిపోయింది. కరివేపాకు వేసుకొని కొంతసేపు కరివేపాకును ఫ్రై చేయాలండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత వేయండి, మరీ వేడిగా వేయకూడదు. టేస్ట్ అంతా గాలిలో ఆవిరిలాగా అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అంతా పప్పుకు పడుతుందండి. ఈ పప్పు కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.